జై శ్రీరామ్. హౌ ఆర్ యు ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను. మీ అందరూ కూడా బాగున్నారని, ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ ఈరోజు ధనత్రయోదశి, రేపు నరక చతుర్దశి, ఎల్లుండి దీపావళికి కూడా చాలా చాలా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు నేను ఒక సింపుల్ కోకోనట్ ఐస్ క్రీమ్ రెసిపీ మీకు షేర్ చేస్తున్నాను. దానికి ముందుగా కొంత జీడిపప్పు నేను నానబెట్టుకున్నాను ఈజీగా గ్రైండ్ అవ్వడానికి. అండ్ ఒక కొబ్బరికాయ కొడితే ఇలా పువ్వు వచ్చింది చూడండి. పువ్వు వస్తే చాలా మంచిది అంటారు, దేవుడికి కొట్టిన కాయ అది. అయితే ఆ కొబ్బరి ముక్కలన్నీ తీసుకుని ముందు మిక్సీ జార్లో వేసుకుని పలుచగా మనం పాలు తీసుకోవాలన్నమాట. అంటే మరీ ఎక్కువ నీళ్లు పోసేయద్దు. చిక్కటి ఫస్ట్ టైం వచ్చిన పాలు చాలా చిక్కగా ఉంటాయి, అదే మనం ఐస్ క్రీమ్లోకి వాడుకుందాం. ఒకవేళ రెండోసారి మీరు మళ్ళీ తీసుకుంటే కూడా అది ఇందులో పోయొద్దు, విడిగా పెట్టుకోండి, ఇంక దేనికైనా వాడుకోండి. సో కొబ్బరి పాలతోటి ఒక మామూలుగా రెసిపీలు చారులాగా అలా కూడా చేసుకుంటారు, అలా కావాలంటే చేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ అదే మిక్సీ జార్లో ఒక అరటిపండు వేసుకుని ఈ జీడిపప్పు ఈ కొబ్బరి పాలుతోటి గ్రైండ్ చేయాలన్నమాట. ఇదిగో ఒక అరటిపండు వేశాను. అంటే కొంచెం ఆ బౌల్ చూపించాను కదా, అంత చేశాను నేను. ఒక 4-5గురికి ఒకసారి తినడానికి సరిపోతుంది ఐస్ క్రీము. ఇప్పుడు ఈ జీడిపప్పు నీళ్ళలోంచి తీసేసి, మనం నీళ్ళు ఏం వాడక్కర్లేదు, అవి మనం కొబ్బరి పాలతో రుబ్బుకుంటాము. సో వేసేసి ఇవన్నీ కలిపి మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట. మెత్తగా ఇది ముందు గ్రైండ్ అయిన తర్వాత కొబ్బరి పాలు కొంచెం పోస్తే మంచిది అని అనుకుని నేను అలా చేశాను. ఎందుకంటే పలచబడిపోతే ఆ జీడిపప్పు పలుకులు సరిగ్గా నలగవు అనమాట. ఇవన్నీ చిన్న చిన్న టిప్స్ అండి. సో యాక్చువల్లీ ఇందులో పంచదారే వేయాలని రూల్ లేదు, బెల్లం వేసుకోవచ్చు, లేకపోతే హనీ వేసుకోవచ్చు, లేకపోతే డేట్స్ ఉంటాయి కదా, అది ఖర్జూరం, దాని సిరప్ అమ్ముతారు, ఆ సిరప్ వేసుకోవచ్చు. బట్ నేనైతే షుగరే వేసాను, ఒక 6-7 స్పూన్స్ సరిపోయింది. ఎందుకంటే అరటిపండులో కూడా స్వీట్నెస్ ఉంటుంది కదా, సో అన్నీ కలిపి సరిపోయాయి అనమాట. సో షుగర్ వేసేసాను సింపుల్గా. నేను బెల్లంను పంచదారలో పెద్ద డిఫరెన్స్ ఉండదు, షుగర్ ఉన్న వాళ్ళకైతే ఆ రెండు తినకూడదు. అందుకని మా వారు జస్ట్ ఒక 2 స్పూన్లు టేస్ట్ కోసమే తిన్నారు, కానీ అదర్వైజ్ మేమే తిన్నాము. కొబ్బరి పాలు కొన్ని పోసి కొన్ని ఉంచాను నేను, అన్నీ ఎందుకు అన్నట్టు. ఎందుకంటే మళ్ళీ సెట్ అవ్వడానికి మరీ పలుచగా చేసేసి దాని ఐస్ క్రీమ్లో సెట్ అవ్వు అంటే ఎలా అవుతుంది కదా. ఎందుకంటే ఇందులో మనం ఐస్ క్రీమ్ పౌడర్స్ కానీ, లేకపోతే సిఎంసి అని, జిలాటిన్ అని, ఇవన్నీ మనం సాధారణంగా ఐస్ క్రీమ్ చేయడానికి యూజ్ చేస్తాం, అవన్నీ ఏమీ వేయట్లేదు, కార్న్ఫ్లోర్ కూడా వేయట్లేదు. సో ఈ బౌల్లో పెట్టి సెట్ చేశానండి. చూడండి ఎంత చక్కగా సెట్ అయిందో. అది కూడా నేను మీకు తీసి చూపిస్తాను ఇప్పుడు, గరిటతోటి కదిపి చూపిస్తాను సెట్ అయింది లేదు అన్నది. నేను పొద్దున్నే 11 చిల్లరకో పెట్టాను, సాయంత్రం 6:30-7 గంటల వేళ తీసి చూశాను. అదిగో చూడండి సెట్ అయింది. చాలా చాలా టేస్టీగా ఉంది అండ్ సంథింగ్ వెరీ డిఫరెంట్ అనమాట. ఇంట్లో ఉన్న వాటితోటే మనం చేసేసుకోవచ్చు ఐస్ క్రీమ్ అని. దానికి 10 రకాల పొళ్ళు తీసుకురావక్కర్లేదు. మీ అందరూ కూడా ఈ దివాళీకి ట్రై చేస్తారు అనే ఉద్దేశంతో నేను మీకు కూడా షేర్ చేస్తున్నాను. సో ఇదండి ఈరోజు మా వీడియో. మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, హైప్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వరాహి వరల్డ్. సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్. జై హింద్.